నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. ఇక నేను రాసిన ఈ కథలోకి వెళ్దామా? అరోగేట్ హస్బెండ్ భాగం 12. అతడు కాస్త తేడా. అనవసరంగా ఈ రాత్రి గొడవ పెట్టుకోవాలని చూడకు. నువ్వెంత గొడవ పడ్డా ఫలితం ఉండదు. నువ్వు బాధపడి ఏడ్చి నన్ను బాధ పెట్టకు అన్న అతడు నిద్రకు ఉపక్రమించాడు. అతడు ఇలా మాట్లాడేసరికి ఆమె మనసు చివుక్కుమంది. అయితే నీకెప్పుడు మనసు పడుతుందట? ఎప్పటిలా నాకు రేపు డేట్ వస్తుంది అనగా అంతే కదా? అప్పుడు మాత్రం ఎందుకు? పూర్తిగా నన్ను దగ్గరికి తీసుకోవడం మానేయ్. అప్పుడు నేను నీ వియోగాన్ని భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. నా పీడ నీకు విరగడవుతుంది. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా నిద్రపోవచ్చు ఆవేశపడింది నందు. అతడు కోపంతో ఆమెను ఎగాదిగా చూసి, నేను వచ్చినప్పటి నుండి నువ్వు నాతో లవ్లీగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటిదేదో ఫిట్టింగ్ పెడతావని అనుకుంటూనే ఉన్నాను. నా ఊహ నిజమైంది. నువ్వు ఇంతవరకు చూపించిన ప్రేమ అంతా నటనే కదా. కానీ నీలా నేను నటించలేను. మనసులేని మరబొమ్మను కాను. రా అంటే రావడానికి, వద్దు అంటే ఊరుకోవడానికి. నిజంగా నిన్ను దగ్గరికి తీసుకోవాలి అంటే నాకు మనసు ఉండాలి కదా. ఇప్పుడు అది లేదు. అలా లేకుండా ఎలా కాపురం చేయమంటావు? విసుక్కున్నాడు. చూడు బావా, ఇప్పుడు మనసు అది ఇది అని లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే పుణ్యకాస్తం కాస్త గడిచిపోతుంది. కాబట్టి నువ్వు మనసుతో రొమాన్స్ చేయాలని చూడకు. యాంత్రికంగానైనా అదేదో కానిచ్చేయి. నీకు మనసు పుట్టినప్పుడు మరోసారి వద్దు, కానీ ఇంతకన్నా సిగ్గు విడిచి అడగలేను అన్న ఆమె లోపల నుండి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా పెదాలు బిగించి ఆపింది. నాతో కాదు నందు, ఈ పూటకి నన్నిలా వదిలేయ్. అసలే నేను డిస్టర్బ్గా ఉన్నాను అన్న అతడు ఆమె గురించి కొంచెం కూడా ఆలోచించకుండా కొద్ది క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. నందు ప్రాణం ఉసూరుమంది. బావతో గొంతు పట్టేసినట్టు అయింది. అంతవరకు ఉన్న ఉత్సాహమంతా ఎవరో లాగేసినట్టు అయింది. ఇంకా ఆ గదిలో ఉండాలి అనిపించలేదు. అతని నిర్లక్ష్యంతో ఆమెకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. తలుపు తీసుకుని బయటికి వచ్చి డాబాపైకి వెళ్ళి అక్కడ కూర్చుంది. శీతాకాలపు చల్లగాలి రివ్వున వీస్తోంది. అయినా ఆమెకు చలిగా అనిపించలేదు. ఆమె తనువు ఇప్పుడు విరహాగ్నిలో జ్వలిస్తోంది. మనసు వేదనతో తల్లడిల్లిపోగా కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. బావా, నువ్విలా ప్రవర్తించడం, ఇలాంటి మాటలు చెప్పడం ఇదేమీ కొత్త కాదు కదా. పెళ్ళైనప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు నేను మనసు పడ్డా నువ్వు ఇలాగే ఏదో ఒకటి చెప్తావు. నా ఆశని నీరు కారుస్తావు. విరాగ్నిలో నేను దగ్ధం అయ్యేలా ప్రవర్తిస్తావు. ఇన్నేళ్ల మన కాపురంలో ఏ రోజు నేను మనసు పడ్డా నాకు నీ నుండి దక్కింది ఏమీ లేదు. మనోవేదన, కన్నీరు తప్ప. ఎంతసేపు నువ్వు, నీ మనసు, నీ నిద్ర, ఇదే నీ ప్రపంచం. నా మనసు నీకు పట్టదు. నా వేదన నీకు అర్థం కాదు. నన్ను దగ్గరికి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు నీకు. నా తనువు తపన నీ కళ్ళకు కనిపించదు. నా కోరిక తీర్చాలి అన్న యోచన ఉండదు నీకు. అయినా ఎంతో సహనంతో భరించాను, సహించాను. అందుకుగాను నేను నా మనసుతోనే యుద్ధం చేశాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. నా వల్ల కావడం లేదు. ఇది ఎందుకు నీకు అర్థం కాదు? బాధతో వాపోయింది నందు. నా బాధ కొద్దిగా అర్థం చేసుకున్నా, నాపై నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇలా అందరితో నేను మాటలు పడవలసి వచ్చేది కాదు. నాకు ఈ విరహం ఉండేది కాదు. అంతేనా? ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వెప్పుడూ అంటూ ఉంటావు కదా, ఏదైనా సహజంగా అవ్వాలని. మరి నువ్వు సహజంగా ఉన్నావా? ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించావా? అలా ఉండి ఉంటే నా మనసును అర్థం చేసుకునేవాడివి. తల్లిని కావాలి అన్న ఆలోచన రాకముందే నా ఒడిలో పిల్లలు ఉండేవాళ్ళు. అసలు నా తనువుకి తపన అంటే ఏమిటో, వాంఛ అంటే ఎలా ఉంటుందో తెలిసేది కాదేమో. ఏదైనా న్యాచురల్గా అవ్వాలి అనుకునే నువ్వు, మరి నువ్వు న్యాచురల్గా ఉన్నావా? లేవు కదా. అందుకే ఇదంతా. నువ్వొక డిఫెక్టెడ్ పీస్వి. అందుకే కదా నాకు ఈ విరహం. ఇలా అందరితో మాటలు పడడం, నిద్రలేని రాత్రులు గడపడం, వాంఛ కలిగిన ప్రతిసారి నరకాన్ని చూడడం. ఇలా ఇంకెంతకాలం? తలుచుకుంటేనే భయంగా ఉంది. మార్పు సహజమంటారు. కాలాలు మారుతున్నాయి, కానీ నీలో మార్పు రావడం లేదు. రోజురోజుకి నాకు నచ్చినట్టుగా ఉంటావన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఇలా అయితే నా ఆశ నెరవేరేదెలా? ఇక ఈ జీవితం ఇంతేనా? నాకు సమస్య రాబోతోందని ఒకవైపు డాక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. అట్టే టైం లేదని. అది నీకెందుకు అర్థం కావడం లేదు? అక్కడికి సిగ్గు విడిచి నా కోరికను నీ ముందు ఉంచాను. అయినా నువ్వు అలాగే మొండిగా మాట్లాడితే నేనేం చెయ్యను? ఇంకెలా విన్నవించుకోను?
ఈ టైంలో నువ్వు నన్ను దూరం పెడితే ఎలా చెప్పు? తల్లిని కావాలి అన్న నా ఆశ ఆశగానే మిగల్చాలని కంకణం కట్టుకున్నావా? అలా అయితే నేను నా జీవితానికి ముగింపు పలకాలని డిసైడ్ అవుతాను. నాకిది తప్ప మరో మార్గం లేదు. నువ్వు ఇదే నిర్ణయంతో ఉంటే నా నిర్ణయం మీద నేను గట్టిగా నిలబడతాను. చూద్దాం ఇందులో గెలుపు నీదా? నాదా? నేను తల్లిని కావడమా? చనిపోవడమా? నందు ఏడుస్తూ ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ అలానే డాబా మీద కూర్చుంది. అసలు నేను బావని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అన్న ఆలోచన ఆమెకు మొదటిసారి కలిగింది. అవును, అదే నిజం. నా బాధకి, నా కన్నీళ్ళకి కారణం నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడమే అనుకున్న నందు అసలు తనకి తరుణ్‌తో పెళ్లి ఎలా జరిగిందో ఓసారి గుర్తు చేసుకునే పనిలో పడింది. నందు ఫ్లాష్ బ్యాక్ అందులోకి మనము వెళ్దాం పదండి వ్యూవర్స్. హమ్మయ్య! ఈ రోజుతో నా పరీక్షలు అయిపోయాయి అనుకుంటూ ఎగ్జామ్ సెంటర్ నుండి హ్యాపీగా ఇంటికి వచ్చిన నందితకు కళ్ళ ముందు పెళ్లి పత్రిక కనిపించింది. దాన్ని ఊరకంట చూసి ఎవరిదో తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయి లంచ్ చేశాక తీరుబడిగా కూర్చొని ఆ పత్రికను చేతిలోకి తీసుకుంది. అమ్మా, బావకి పెళ్లి పెట్టుకున్నారా? ఎవరితో? ఎప్పుడు? అంటూనే పత్రిక చదవడం మొదలుపెట్టింది. అవునని తల పంకించిన సునంద తన పనిలో తానుంది. తరుణ్ వెడ్స్ కావేరి అని పైకి గట్టిగా చదివిన నందు, అమ్మా, ఎవరో పెళ్లి కూతురు కావేరి అట. ఎవరో ఏమిటో, ఎంతవరకు చదువుకుందో వివరాలేమైనా తెలుసా? అంటూ పత్రికను నిర్లక్ష్యంగా టీపాయ్ మీద పడేసింది. ఆ కావేరి ఎవరో కాదు, నువ్వే అన్న సునంద ముసిముసిగా నవ్వింది. అదిరిపడిన నందు ఏంటి? గట్టిగా అరిచి ఒక్కసారిగా తన మీద బాంబు పడ్డట్టు ఫీల్ అయ్యింది. ఊహించని మాట వినేసరికి ఆమెకి గుండె దడగా అనిపించింది. అది కొట్టుకునే వేగం ఆమెకు తెలుస్తుంటే కాసేపటి వరకు ఆమె బుర్ర పనిచేయలేదు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? వణుకుతున్న స్వరంతో ఆమెను అడిగింది. నిజమే చెప్తున్నాను నందు. నీ పెళ్లి బావతో ఖాయం చేసి ముహూర్తాలు అవి పెట్టించి ఇదిగో పెళ్లి పత్రికలు కూడా వేయించారు సంతోషంతో చెప్పింది ఆమె. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళేంటి? అది కూడా బావతో? అసహనానికి గురైంది నందు. నేను అడిగాకనే కదా పెట్టుకుంది. విస్మయంతో బుగ్గలు నొక్కుకుంది సునంద. నాకా? ఎప్పుడు? ఎవరో అడిగారు? నివ్వెరపోయింది నందు. ఇది మరీ బాగుంది. పిన్ని అడిగిందట కదా గుర్తు చేసింది సునంద. అయితే ఆ రోజు పిన్ని అడిగింది పెళ్లి పెట్టుకోవడానికా? నేనేదో క్యాజువల్గా అడిగింది అనుకున్నాను. అయినా నేనేమీ నోరు విప్పి చెప్పలేదు. బాబాయ్ అక్కడే ఉండడంతో తరుణ్ అంటే నీకిష్టమేనా అని పిన్ని అడిగితే తల నిలువునా ఆడించాను. అంతే తప్ప మరొకటి కాదు. అది కూడా బావకి నేనంటే ఇష్టం లేదు అన్న ఉద్దేశంతో అలా అన్నాను. నాకేం తెలుసు ఇలా పెళ్లి పెట్టుకుంటారని? బాధతో వాపోయిన నందు, అయినా మీరందరూ ఒకే అనుకుంటే సరిపోతుందా? నువ్వు నాతో చెప్పాలి కదా, నా అభిప్రాయం అడగాలి కదా. పిన్ని అడిగితే సరిపోయిందా? నందు, నీకు తరుణ్ అంటే ఇష్టమేనా అని అడగాల్సిన బాధ్యత నీకు లేదా? తల్లిని కోపగించుకుంది నందు. ఇదెక్కడి సోద్యమే? నాకిష్టమే అని నువ్వు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు. మళ్ళీ అడగడం ఎందుకని? నేను అడగలేదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడింది ఆమె. కోపంతో అమ్మా అని గట్టిగా అరిచిన నందు, పిన్ని అడగడం నువ్వు అడగడం ఒకటేనా? నువ్వు నా కన్న తల్లివి. నా మనసులోని మాట ఏదైనా నిర్భయంగా నీతో చెప్పగలను. కానీ పిన్నితో ఎలా చెప్తాను? అది కూడా బాబాయ్ ఉండగా. నాకు తెలిసి తను ఇలా అడిగి కూడా చాలా రోజులైంది. అసలు నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయాను. జరగని దాని గురించి ఆలోచించడం ఎందుకని ఊరుకున్నాను. అయినా బావకి ఏమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్ళి. పైగా ఆయనకు ఉద్యోగం కూడా లేదు. ఇంకా నాకు చదువైపోలేదు. అసహనానికి గురైన నందు, సునంద నందు మాటలు పట్టనట్టే తన పని తను చేసుకుంటూ ఉంది. విసుగ్గా తల్లిని చూసి, అమ్మా, నేను ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే రాశాను. ఇంకా సంవత్సరం వరకు కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి. అబ్బో, ఇలా బోలెడు పని మిగిలి ఉంది అన్న నందు, మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అంతగా అయితే ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దు. ఈ విషయం నువ్వు నాన్నతో చెప్పు అంటూ బాధతో ఏడ్చేసింది.
ఏమేమో ఊహించుకుంటూ అందమైన కలలు కంటూ హ్యాపీగా ఇంటికి వచ్చిన నందుకు జీవితం ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న తన మనసు రెక్కలను ఈ పెళ్లి పేరుతో ఎవరో బలవంతంగా విరిచినట్టు అనిపించింది. విచారవదనంతో కూర్చున్న ఆమెకి ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. సునంద భోజనానికి పిలిచినా భోజనానికి వెళ్ళలేదు. తన తండ్రి ఎప్పుడు వస్తాడా, ఈ విషయం ఎప్పుడు తేల్చుకుందామా అని అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. బాగా చీకటి పడ్డాక వచ్చాడు ఆమె తండ్రి రాఘవ. అతడు ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఓపిక పట్టింది. నానా, నాకు పెళ్లి ఇష్టం లేదు అంటూ బోరున ఏడ్చింది. నందు మాటకి ఆయన ఉలిక్కిపడ్డాడు. నందు, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? ఆల్రెడీ పత్రికలు వేయించి పంచడం కూడా అయ్యింది. ఇదేదో పిన్ని అడిగినప్పుడు ఇష్టం లేదని నువ్వు చెప్పాల్సింది. అప్పుడు ఆమెతో ఇష్టమని చెప్పి ఇప్పుడు కాదు అంటే ఎలా కుదురుతుంది? అసహనంతో నందుని విసుక్కున్నాడు. అప్పుడు తను పెళ్లి కోసం అడిగింది అనుకోలేదు. అయినా నాకు తెలియకుండా నా వెనకాల ఇలా పెళ్లి పనులు చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు నాతో ఒక్క మాట చెప్పాలి అని మీకు అనిపించలేదా? కన్నీటి నడుమ తండ్రిని సూటిగా నిలదీసింది. అసహనానికి గురైన అతడు, నువ్విలా మొండికేస్తామని నాకేం తెలుసు అన్నాడు. ఇంకా నా చదివే అయిపోలేదు కదా, అలా ఎలా నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చింది నీకు? ఆవేశపడింది. అసలు నిన్ను ఇంతవరకు చదివించాలి అన్న ఆలోచన నాకు లేదు. మీ మేనత్త ఇంకా పెదనాన్న అయితే నువ్వు పుష్పవతి కాగానే పూర్తిగా చదువు మానిపించమని చెప్పారు. నేను సరే అన్నాను. కానీ తరుణ్ ఇంత తొందరగా చదువు మానిపిస్తే ఎలా మామయ్య? తనేం చేస్తుంది? నేనేమి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను కదా, దాన్ని స్కూల్కి పంపించు అన్నాడు. అందుకే ఇంతవరకు నిన్ను చదివించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే నీ చదువు గురించి ఆలోచించకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించారు పెదనాన్న. అసలు విషయం బయటపెట్టాడు రాఘవ. నానా, నేను నీ కూతుర్ని. నన్ను చదివించాలన్నా పెళ్లి చేయాలన్నా అంతా నీ ఇష్ట ప్రకారం జరగాలి. కానీ పెదనాన్న ఇష్టంతోనో బావ ఇష్టంతోనో కాదు. ఉక్రోషపడింది నందు. నువ్విలా పెంకిగా మాట్లాడితే నేనేం సమాధానం చెప్పలేను నందు, కోపగించుకున్న రాఘవ. నిన్ను చిన్నప్పుడే పెదనాన్నకు ఇచ్చేశాను. నువ్వు ఆ ఊర్లో ఉండలేను అంటే సరేనని నా దగ్గర అట్టిపెట్టుకున్నాను. అంతేకాని నీ మీద పూర్తి అధికారం బాధ్యత మా అన్నయ్యకు మాత్రమే ఉన్నాయి, నాకు కాదు. ఆయన ఇప్పుడు తరుణ్తో నీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. కాబట్టి నీ పెళ్లి జరిగి తీరుతుంది. అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అన్న అతడు అసలు విషయం కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడాడు. తెల్లబోయిన నందు, అయితే నేను మీకు ఏమీ కానా? కన్నీటి నడుమ అతన్ని చూసింది. తనకేమీ పట్టనట్టే భోజనానికి కూర్చున్నాడు రాఘవ. నందు తినలేదు. భోజనం వడ్డిస్తూ అతనికి చెప్పింది సునంద. నందు, నువ్విలా మొండికేయడం ఏమీ బాగోలేదు. పెద్దవాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా అది నీ మంచి కోసమేనని తెలుసుకో. అయినా బావకేం తక్కువ నీ పెళ్లి చేసుకోను అంటున్నావు? ఆమెను సూటిగా చూశాడు. అన్నీ ఎక్కువే, కానీ తను నా మనస్తత్వానికి సరిపోడు, నేను అతనికి సరిపోను మనసులో అనుకున్న నందు. అసలు బావకు ఉద్యోగమే లేదు. ముందు ఉద్యోగం సంగతి చూసుకోకుండా ఇలా చదువైపోగానే అలా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? ఎలాగూ ఇన్ని రోజులు ఆగారు కదా, ఇంకో సంవత్సరం ఆగితే ఏం పోతుంది? ఈలోపు నా చదువు పూర్తవుతుంది. ప్రయత్నిస్తే బావకి మంచి ఉద్యోగం వచ్చినా వస్తుంది. తన అభిప్రాయం చెప్పింది నందు. తరుణ్ మనలా కాదు, బోలెడు ఆస్తికి వారసుడు. తనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఊర్లోనే ఉంటూ ఏదో ఒక పని చూసుకుంటాడు. అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు? అంత గొప్ప ఇంటికి కోడలు అవుతున్నందుకు సంతోషించాల్సింది పోయి ఈ ఏడుపేంటి? అసహనంతో ఆమెను కోపగించుకున్నాడు రాఘవ. నా బాధ మీకు అర్థం కాదు. నా మనసు మీకు పట్టదు. నేను నోరు తెరిచి చెప్పినా వినిపించుకోరు. మీకు నచ్చింది చేసుకోండి, రోషంతో అన్న నందు ఆ రోజు భోంచేయకుండానే పడుకుంది. అలా ఆమె కన్నీటికి నాంది ఆ రోజు పడింది. నిజంగా బావకి నేనంటే ఇష్టమేనా? తను ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా ఏమో, నాకైతే అనుమానమే. తను ఎప్పుడూ నన్ను చూడడం కానీ పలకరించడం కానీ చెయ్యలేదు కదా, అలాంటిది నాతో పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? పడుకున్నా నిద్రపట్టని నందు ఆలోచనలో పడింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు ఇస్తున్న ఆరోగేట్ అగ్రిమెంట్ మ్యారేజ్ కథను చూడండి. థ్యాంక్ యూ.